తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఈసారి హస్తినలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగడంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ పార్టీలోని ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం శాసనసభలో పార్టీలకున్న సంఖ్యాబలాన్ని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. దీంతో టికెట్ కోసం 2 పార్టీలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయం కానుండడంతో టికెట్ దక్కించుకుని ఆ జాక్పాట్ కొట్టేయాలని ఆశావహులు పార్టీ పెద్దల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ తో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కూడా ఓ క్లారిటీ రానుంది. దీంతో రేవంత్ హస్తిన పర్యటనపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29 ముగినుంది. ఆయా స్థానాల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఖచ్చితంగా ఆ 5 స్థానాల్లో 4 కాంగ్రెస్ మద్దతుదారులకు దక్కనున్నాయి. ఆ 4 స్థానాల కోసం ఏకంగా 40 మంది వరకు ఆశావహులు ఉన్నారట. సామాజిక సమీకరణ వారీగా ఆ పోస్టుల కోసం కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటి వరకు అవకాశం రాని నేతలు, ఎన్నికల పోటీ చేసి ఓడిపోయిన నేతలు, సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీసీ కులగణనను హైలైట్ చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ఈ ఎమ్మెల్యేల నియామకంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుందట. ప్రస్తుతం ఉన్న మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశంలు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలుపొందగా ఎంఐఎం నేత మీర్జా రియాజుల్ హాసన్ మాత్రం బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం సభ్యుడిగా శాసన మండలికి ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు సిపిఐ సభ్యుడితో కలిపి అధికారికంగా 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను మినహాయిస్తే బీఆర్ఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 20 మంది ఎమ్మెల్యేలు మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం ఆధారంగా ఎమ్మెల్యే కోటా కింద ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ 3 స్థానాలను ఈజీగా తన ఖాతాలో వేసుకోవచ్చు. మరో అదనపు సీటు గెలవాలంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కీలకం. అయితే ఎంఐఎం, సిపిఐ 1 సీటును ఆశిస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా సిపిఐ 1 సీటు అడుగుతుంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుతం ఖాళీ అవుతున్న 1 స్థానంలో తమ అభ్యర్థికి సహకరించాలని ఎంఐఎం పట్టుబడితే కాంగ్రెస్ ఆశావహుల ఆశలపై నీళ్లు పడినట్లే. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారట. మిత్రపక్షమైన సిపిఐకు 1 స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించడంతో ఎంఐఎం పార్టీకి కూడా ఓ సీట్ ఇచ్చే అంశం కూడా తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ కు లభించిన 4 స్థానాల్లో 1 సీట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు రేవంత్ అధిష్టానంతో చర్చల అనంతరం ఆ విషయంపై కూడా క్లారిటీ రానుంది. ఇక మిగిలిన 3 స్థానాల కోసం అభ్యర్థుల ఎంపిక సామాజిక సమీకరణాలను బట్టి జరగనుంది. కాంగ్రెస్ లోని దాదాపు 40 మంది ఆశావహులు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి జగ్గారెడ్డి, హరివర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి 1 ఎమ్మెల్సీ సీటు ఖాయం కానుంది. అయితే ఈ సీటు మాదిక వర్గానికి కేటాయించాలా, మాల వర్గానికి కేటాయించాలా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి మద్దతుందట. అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాదిక వర్గం నుంచి రేసులో ఉన్నారు. ఇక మహిళా కోటలో పారిజాత నరసింహారెడ్డి, బాణోతు విజయబాయి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ మిత్రుడు కుసుమ కుమార్ పేరు పరిశీలనలో ఉంది. డిప్యూటీ సీఎం భట్టితో పాటుగా మంత్రి ఉత్తమ కుమార్ సైతం కుసుమ కుమార్ కు మద్దతిస్తున్నారట. గత 30 ఏళ్ల కాలంగా కాంగ్రెస్ తో ఉన్న నేత కావడంతో ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకొచ్చింది. అదేవిధంగా మైనార్టీ కోటాలో ఖమ్మం జిల్లాకు చెందిన నేత జావిద్ పేరు కూడా ఉంది. ఒప్పందంలో భాగంగా 1 ఎమ్మెల్సీ స్థానం సిపిఐకు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ని కలిశారు. దీంతో సిపిఐకి 1 సీటు కేటాయిస్తే నమ్మకంగా ఓటు వేసే ఎమ్మెల్యేలను కేటాయించి సేఫ్ జోన్ లో ఉంచేలా కాంగ్రెస్ చొరవ తీసుకుంటుంది. ఒకవేళ మజ్లిస్ తో పొత్తు కుదిరినా వాళ్లకున్న 7 ఎమ్మెల్యేల బలానికి తోడు కాంగ్రెస్ నుంచి 14 మంది నమ్మకంగా ఓటు వేసే ఎమ్మెల్యేలను అప్పగించి సేఫ్ జోన్ లో ఉంచాలని కాంగ్రెస్ భావిస్తుందట. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఆశావహులు దాదాపు 40 మంది పేర్లు తెర మీదకొచ్చాయి. కాంగ్రెస్ కసరత్తు అనంతరం 4-5 పేర్లు మాత్రమే మిగిలాయట. వీరిలో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు, స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉందట. వేం నరేందర్ పేరుని ప్రతిపాదించాలని టీపీసీసీ మీద సీఎం ఒత్తిడి తెచ్చారట. ఎలాగైనా వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ శాయశక్తిలా కృషి చేస్తున్నారట. రేవంత్ తన వద్ద ఉన్న ఆ 4 అభ్యర్థుల జాబితాకు ఆమోదం తీసుకునేందుకు హస్తిన వెళ్లారని చెబుతున్నారు. హైకమాండ్ ఆమోదం తీసుకున్న తుది జాబితాను ప్రకటించనున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవుల కోసం సీనియర్ నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చూడాలి మరి రేవంత్ దృష్టిలో ఉన్న నేతలకు అదృష్టం వరిస్తుందా, లేక పార్టీ సీనియర్లు పార్టీ కోసం పనిచేసిన వారికి పదవి దక్కుతుందా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.
చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.